ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ చతికిలపడింది. ఎన్నికలు జరిగిన 7 నగరాల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఊహించని జలక్కిచ్చారు. కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయని రేవంత్ సర్కారుకు ఓటుతో గుణపాఠం చెప్పారు. తెలంగాణ నగరపాలిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ చతికిలపడింది. రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలికల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. కీలకమైన కార్పొరేషన్లలో కాంగ్రెస్ చతికిలబట్టం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొన్ని చోట్ల స్వల్ప మెజార్టీతో గట్టెక్కినప్పటికీ మరికొన్ని కీలక నగరాల్లో హంగ్ పరిస్థితులు తలెత్తడం అధికార పార్టీకి ఎదురుదెబ్బగా మారింది. కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ కార్పొరేషన్లలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. ఇక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్, కరీంనగర్లో పీఠం దక్కించుకోవడం కాంగ్రెస్ కు కలగా మిగిలింది. ఈ 2 కార్పొరేషన్లలో బీజేపీకి అవకాశం అధికంగా ఉంది. కొత్తగూడెంలో సైతం స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీలు కీలకంగా మారడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠగా మారింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో కూడా హస్తం పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. ఇక్కడ కాంగ్రెస్ రెబల్స్ బెడద వేధిస్తున్నది. దీంతో అభ్యర్థుల్లోనూ కార్యకర్తల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పూర్తిగా నిరాశలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు మంచిర్యాల, నల్గొండ, రామగుండం కార్పొరేషన్ల ఫలితాలు కొంత ఊరటనిచ్చాయి. నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మారింది. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కోసం కాంగ్రెస్, బీజేపీ సాయశక్తులా ప్రయత్నాలు చేశాయి. మొత్తం 60 డివిజన్లు ఉండగా బీజేపీ 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14 చోట్ల విజయం సాధించాయి. 37వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మి గెలుపొందారు. హంగ్ నేపథ్యంలో మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ కార్పొరేటర్ విజయలక్ష్మి ఇంటికి క్యూ కట్టారు. కార్పొరేషన్లలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో స్వీప్ రాజకీయాలు, టికెట్ల కేటాయింపుల్లో జాప్యం, పట్టణ ఓటర్లలో అసంతృప్తి ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపాలిటీల్లో గెలిచిన ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్లలో మాత్రం కాంగ్రెస్ చతికిలబట్టం భవిష్యత్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశమున్నది. ఈ ఫలితాలు అధికార పార్టీకి హెచ్చరిక లాంటివని, మేయర్ పీఠాలు దక్కించుకోవడానికి క్యాంప్ రాజకీయాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.